అఖండ 2 గురించి ఏం చెప్తారు? అన్నట్టు చేసే ముందు ఈ ఎంట్రీ చేసే ముందు హ్మ్. నాకు ఈ చిత్ర పరిశ్రమ నాకు అవకాశం కల్పించినటువంటి ఒక స్థానాన్ని కల్పించిన మా గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తూ, అయితే బోయపాటి శ్రీని గారుకి నేనంటే బాగా అభిమానం అండి. ఆయన అఖండలోనే ఆయనతో మా ప్రయాణం మొదలైంది. అఖండ 1లో నాకు ఒక రైతు క్యారెక్టర్ ఇచ్చారు, మంచి క్యారెక్టర్ ఓపెనింగ్లో. ఆ తర్వాత స్కందలో జడ్జిగా క్యారెక్టర్ ఇచ్చారు. హ్మ్. తర్వాత అఖండ 2లో కూడా ఒక మంచి సీన్ ఇచ్చారు. ఒకటే సీన్ కానీ మంచి సీన్, అది చాలా మంచి ఓకే. సీన్, మంచి పేరు, మంచి కీలకమైన సీన్ అది. హ్మ్. కాబట్టి బాలయ్య బాబు గారు బోయపాటి శ్రీని గారి కాంబినేషన్ అంటే ఇది చెప్పవసరం. ప్రస్తుతం చలనచిత్ర సీమలో వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా వచ్చినా పెద్ద హిట్ అనేది ఒక టాక్ పడుతుంది. అవును. డెఫినెట్గా ఈ అఖండ తాండవం అనేది చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. హ్మ్. దాంట్లో బాలకృష్ణ గారి నటన చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను చేసిన రోజులు కూడా ఆయన చూశాను. ఆయనలో అఘోరాలో ఆయన్ని కాదు ఒక శివుడిని చూసినట్టుగా నేను ఫీల్ అయ్యాను. ఓకే. అంత గొప్పగా చేశాడు, అంత ఎనర్జీతో చేశాడు. ఆ వయసులో కూడా అంత ఎనర్జీ చేయటం అనేది హ్యాట్స్ ఆఫ్ నిజంగా బాలయ్య బాబు గారికి. ఓకే. అలాగే అలా చేయించారు బోయపాటి శ్రీని గారు కూడాను. ఆయన కూడా బోయపాటి శ్రీని గారి దర్శకత్వం అంటే మనకు మామూలుగా ఉండదు ఆయనకి. యాక్షన్ సన్నివేశాలు కానీ, లేకపోతే భక్తి కానీ, లేకపోతే భక్తి విషయంలో కూడా సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పారు. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు తెలుగువాడు ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అఖండ తాండవం. ఓకే. అఖండలో మీది రైతు క్యారెక్టర్. అఖండ 1లో రైతు క్యారెక్టర్. అఖండ. అవును. అఖండ 2కి